గేమ్ చేంజర్ టీజర్ ఎలా అనిపించింది మీకు? నాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఎలా ఉంటుంది, శంకర్ గారి ఫస్ట్ తెలుగు స్ట్రైట్ ఫిలిం. నిజంగా ఆయన ఒక్కో గెటప్ లో నిజంగా ఇదగొట్టారు. తండ్రి కొడుకులు గెటప్ అయితే నిజంగా అదిరింది. నిజంగా ఇద్దరున్నారా ముగ్గురున్నారా అనే కన్ఫ్యూజన్ చాలా క్యూరియస్ ఉంది. ఇంకొకటి ఇంతకు ముందు మేనరిజం కన్నా డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ లుక్ కానీ అంటే ఆయన వాకింగ్ స్టైల్ కానీ డిఫరెంట్ అనిపిస్తుంది. హెలికాప్టర్ షాట్స్ అయితే నిజంగా హైలైట్. అవి 2-3 సీన్లో ఖచ్చితంగా పెట్టింటారు. ఆయన ఎన్ని కోట్లైనా దిల్రాజు గారు నమ్మకం పెట్టారు. ఖచ్చితంగా ఆ సీన్లు ఆ టీజర్లో ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఇంకా ఈ మూవీ కూడా అంత హిట్ అంటే మా తెలుగు సినిమాని అంత ప్రపంచం వరకు తెలియజేస్తుంది. ఇంకా శంకర్ గారి తెలుగు స్ట్రైట్ ఫిలిం ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా తీసుకొని ఉంటారు. లేట్గా వేరే కొంచెం చేశారు, దానికి తగ్గట్టే ఆ మూవీ అంత బెటర్గా వస్తుంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఇప్పుడు ఇంతకుముందు సాంగ్స్ వచ్చినాయి కదా, అంటే చాలా రిచ్గా ఉన్నాయి కదా, ఆ సాంగ్స్ ని చూస్తే మీకు ఎలా అనిపించింది? సాంగ్స్లో అంటే ఎక్స్పెక్ట్ చేయాలి, అది జస్ట్ అలా చూపించినట్టు చూపారు. ఎందుకంటే సాంగ్స్లో కొంచెం మనకు ఫుల్ క్లారిటీ అనిపించదు. సాంగ్స్లో ఎప్పుడైనా కానీ మనం అంటే మొత్తం ట్యూన్ ఒకేసారి మొత్తం వదిలేస్తే అది వాళ్ళకు థియేటర్ ఫీల్ అవ్వము. అందుకే సాంగ్స్లో సింపుల్గా అలా అన్నట్టు అనిపించింది. ఇంక మూవీలో ఖచ్చితంగా సూపర్ అనిపించింది. ఆయన ఒక్కో సీన్ కోసమే అంత బాగా పనిచేస్తారు. ఖర్చు పెడతారు, వెనక్కి ఆడరు. లేట్ అయినా సరే వెనక్కి ఆడరు. ప్రొడ్యూసర్ కోసం ఖచ్చితంగా ప్రొడ్యూసర్ని ఎలాగైనా ఒప్పించే రకం. ఆయన నమ్మకం కూడా ఆయన మీద అంతే నమ్మకంతో పెడతారు, ఇన్వెస్ట్ చేస్తారు. దానికి తగ్గట్టే సూపర్ అనిపిస్తాయి. నాకైతే సాంగ్స్ అయితే బాగున్నాయి. ఇంకా మూవీలో చాలా బాగా ఉంటాయి, ఖచ్చితంగా చాలా బాగుంటాయి. అంతకుముందు చాలా మూవీస్లో చూసుకుంటే అంత బాగున్నాయి సాంగ్స్ కానీ. ఖచ్చితంగా మంచి హిట్ కొడుతుంది. ఇంకా విలన్స్ అయితే చాలామంది చూపెట్టారు. ఇంకా సునీల్ గారు కానీ, ఇంకా శ్రీకాంత్ గారు కానీ, ఇంకా కొంతమంది యాక్టర్స్ సడన్గా పేర్లు గుర్తు రావట్లేదు కానీ అంతమంది విలన్స్ చూపెట్టారు. నాకైతే పొలిటికల్ ఇది కూడా కంటెంట్ కూడా మాకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మాకు ఇంకొకటి ఇదే కావాలి, కొంచెం సమాజానికి కొంచెం మెసేజ్ ఇచ్చేలా, కొంచెం మమ్మల్ని కొంచెం పాజిటివ్ ఎనర్జీ కానీ, కొంచెం ఏదో ఆలోచించేలా కానీ, అంటే ఆడియన్స్కి ఇలాంటి మూవీ ఇంకా చాలా బాగుంటుంది చూస్తే. ఇలాంటి టాపిక్ తీస్తున్నప్పుడు చాలా హ్యాపీ అయింది నాకైతే టీజర్ చూస్తాను. ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి 1 వర్డ్లో చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? నాకైతే డైనమిక్ బ్లాక్ బస్టర్, మెగా బ్లాక్ బస్టర్. ఇంకొకటి ఇంకా 1 వర్డ్ అంటే ఇంకా వెతుక్కోవాలి పదాలు. ఇంకా 1 వర్డ్ అంటే చెప్పలేము. సూపర్ హిట్ సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్. వెతుక్కోవాలి పదాలు. 1 వర్డ్ అని చెప్పలేము. మీరు అడుగుతున్నారు, 1 వర్డ్ వెతుక్కోలేము, చాలా పదాలు చెప్పాలి. ఓకే.